హాయ్! వెల్కమ్ టు జీవిత విజయ రహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు గదా! రైట్. సూపర్బ్! అలానే బాగుండండి. ధైర్యంగా ఉండండి. బిందాస్ ఉండండి. అప్పుడే లైఫ్‌లో ముందుకు వెళ్ళొచ్చు. అంతే కదండీ మన కాన్సెప్ట్. ఓకే. థాంక్ యూ అండి. చాలా థాంక్స్ అండి అందరికీ. నా ఛానెల్‌ని ఇంత ముందుకు నడిపిచ్చారు. సపోర్ట్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు. షేర్ చేస్తున్నారు. లైక్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అందరికీ. ఇంకా షేర్ చేయండి. లైక్ చేయండి ఛానెల్‌ని. ముందుకు మీరే నడిపిస్తున్నారు. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలంటే వీడియో కింద సూపర్ థాంక్స్ అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కి మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేయొచ్చు. దానివల్ల మీరు సపోర్ట్ చేస్తే నా ఛానెల్ ముందుకు వెళ్తుంది. థాంక్ యూ సో మచ్. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ఓకే. రైట్. పదండి. మనిషి జీవితంలో నేనిప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది చాలా అవసరమండి. అది లేకుంటే మనిషి ఒక అడుగు గూడా ముందుకు వేయలేడు. అవును. అది చాలా కంపల్సరీ. అందుకనే మీతో రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ అవ్వకండి. ఎందుకంటే మీకు మొత్తం చూస్తే కానీ మీకు అర్థం గాదు. నలుగురు షేర్ చేయలేరు. ఇప్పుడు ఎవరైనా కలిసారు. ఒక వీడియో పంపిస్తాను చాలా బాగుందని మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే గదండీ! ప్లీజ్ అందుకని మొత్తం వీడియో చూడండి. మీకు ఉపయోగపడుతుంది. నలుగురికి ఉపయోగపడుతుంది. అంతే గదండీ! అయితే టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? రైట్ రండి. ఏం లేదండి. ఈ రోజుల్లో ఈ చాలా బిజీ లైఫ్‌లో మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది చాలా లోపమైపోయింది. ఎందుకంటే మనిషి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక్క అడుగు గూడా వెయ్యలేడు. అవును. అది ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. చాలామంది నేను చేయలేను, నాతోని కాదు, నేనింతే అని భయపడిపోతుంటారు. అలా భయపడకండి. మిమ్మల్ని మీరు నమ్మకపోతే ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది మిమ్మల్ని? మీ కెపాసిటీ, మీ టాలెంట్‌ని మీరు నమ్మకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? మీకెంత టాలెంట్ ఉంటున్నా, ఎన్ని చదువున్నా, ఎంత ఆస్తి ఉన్నా, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఏం చేయలేరు లైఫ్‌ల. ఫస్టు మిమ్మల్ని మీరు నమ్మండి. తర్వాత ప్రపంచమంతా మిమ్మల్ని నమ్ముతుంది. అంతే. ఇప్పుడు చూడండి ఉదాహరణకు ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా పేదరికమైన కుటుంబంలో పుట్టారు. అతను కూడా చాలామంది "నువ్వు చేయలేవు, నీతోని కాదు" అని అన్నారు. కానీ అతనేం చేశారు? ఎవ్వరి మాట వినలేదు. తన మీద తనకు నమ్మకం ఉంది గాబట్టే ప్రపంచం మొత్తం నమ్మింది. అందుకనే అంత పెద్ద స్థాయి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు. రాష్ట్రపతి అయ్యారు. అంతే గదండీ! ఇప్పుడు ఎడిసన్ మనం స్విచ్ చేయగానే బల్బ్ వెలుగుతుంది. అతను ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యారు? 1000 సార్లు ఫెయిల్ అయ్యారు. 1000 ఒకటోసారి సక్సెస్ అయ్యారు. అంటే చాలామంది అతన్ని గూడా అన్నారు. "నీతోని గాదు. ఇదేంటి మామూలు మాటనా? నీతోని కాదు" అని చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ అతనేం చేశారు? అతన్ని నమ్ముకున్నాడు. బయట మాట నమ్మలేదు. అతన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు మనం స్విచ్ చేయగానే బల్బ్ వెలుగుతుంది. ఎవరి వల్ల? అతని వల్లే గదా! అందుకనే మనిషి అనేది తనని తాను నమ్ముకోవాలి. ఏదైనా చేసే ముందు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే మీరేదైనా సక్సెస్ సాధించవచ్చు. ఇంకో విషయం మీరు వేరే వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకోకండి. పోల్చుకుంటే అతని దగ్గర చాలా టాలెంట్ ఉంది. అతను చేయగలడు. నేను చేయలేను అని నిరాశ చెందుతుంటారు. ఆ నిరాశ చెందడమే మనకు కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది. మీరు ఆ కాన్ఫిడెన్స్ బ్రేక్ అవ్వద్దంటే మిమ్మల్ని మీరు నమ్మండి. అప్పుడే ప్రపంచమంతా మిమ్మల్ని నమ్ముతుంది. ఏదైనా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు అక్కడ ఏమేమి క్వెషన్ అడుగుతారో ఫస్టే ప్రిపేర్ అయ్యి, ఒక ప్లానింగ్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీరు భయపడిపోయారనుకోండి చాలా కలుస్తారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నా వద్దు, ఇలా అడుగుతారు, అలా అడుగుతారు మేము కాన్ఫిడెన్స్ బ్రేక్ చేస్తారు. కానీ వాళ్ళ మాట నమ్మకండి. మీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నమ్ముకొని ఇంటర్వ్యూ అటెండ్ కాండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా. జాబ్ దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా వ్యాపారం పెట్టబోతున్నారని చెప్పారనుకోండి, నడవదది. అది వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేస్తారు. మిమ్మల్ని నమ్ముకోండి. నేను అమ్ముతా, నేను సేల్ చేస్తా, నేను బిజినెస్ షైన్ అయితా అని నమ్ముకొని మీరు స్టెప్ తీయండి. సక్సెస్ అవుతారు. అవును. చాలా మందున్నారు. ఫస్ట్ అంటే ఈ నెగెటివ్ తప్పుడు మాటలు చెప్పే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి ఫస్ట్ అయితే. అప్పుడు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడంలో చాలా సహాయం అయితుంది. ఇంకోటి రోజు అద్దం ముందు నిలబడి ఒక 5 సార్లు నేను సాధిస్తాను, సాధించగలను, నాకంత శక్తి ఉందని 5 సార్లు చెప్పండి.
ఇది చాలా చిన్నదే అనిపించొచ్చు కానీ దీనికి పవర్ చాలా ఉంది. అవును. మీరు డైలీ అఫర్మేషన్స్ అంటారు. అద్దం ముందు నిలబడి చెప్పుకొని 5 టైమ్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. మిమ్మల్ని నమ్మకం ఉంది మీరు. బయట వాళ్ళు ఎవరు నమ్మకండి. ఇప్పుడు మనిషి పైకి ఎదుగుతున్నాడు, కింద పడతాడు. కింద పడి అక్కడే ఆగకుండా ముందుకు వెళ్ళడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కింద పడంగా అంటాడు, పడిపోయాను నువ్వు నీతోని చేత కాదా అని అంటారు. అప్పుడు పడిపోయి అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళడం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద నమ్మకంతో మీరు పైకి వెళ్తారు. ఇట్లా అంటే పైకంటే ఇది మొత్తం డెవలప్‌మెంట్‌కి, సక్సెస్‌కి అలా ఉంటుంది. మీరు అక్కడే పడిపోతే వాళ్ళ మాట విని కాన్ఫిడెన్స్ బేరికవుతుంది. జీవితంలో పైకి రాలేరు, సక్సెస్ సాధించలేరు. ఇప్పుడు చూడండి ఈసీజీ మెషిన్ ఉంటుంది. అది ఇలా ఉంటేనే మనిషి బతికి ఉన్నట్టు. అదే స్ట్రెయిట్ ఉంటే మనిషి చనిపోయినట్టే కదా! అందుకని జీవితంలో కూడా అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. దానికి భయపడొద్దు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. డౌన్ అయిందా నేను అప్‌కి వెళ్తా అని ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ చిన్న మనకు కష్టాలు వస్తుంటాయి. చాలామంది మధ్యలో తగులుతూ ఉంటారు. మన కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయడానికి. వాళ్ళని నమ్మొద్దు. ఈ 2 చెవులు ఎందుకున్నాయి మనకు? ఇక్కడ వినాలి, ఇక్కడి నుంచి వదిలేయాలి. కానీ మనం ఏం చేయాలో మన నమ్మకంతో మనం స్టెప్ ఎయ్యాలి. అప్పుడు సక్సెస్ అని ఖచ్చితంగా సాధిస్తారు మీరు. వేరే వాళ్ళ మాటలు వింటే అంతే. ఇప్పుడు చూడండి అది మీకు అదేమంటారు? ఈగల్, గ్రద్ద. దాని వయసు ఎంత తెలుసా? అది ఎన్ని సంవత్సరాలు బతుకుతుందంటే 70 సంవత్సరాలు బతుకుతుంది. కానీ 40 సంవత్సరాలకే దాని ముక్కు చాలా అది దాని దాని కొట్టలేదు. ముక్కు మొత్తం అరిగిపోయి, రెక్కలు ఊడిపోయి, ఈ కాళ్ళతోని పట్టుకొని అన్నీ అరిగిపోతుంది. అదేం చేస్తుంది? దానికి 40 సంవత్సరాల్లో అది 2 ఆప్షన్ ఉంటాయి దానికి. ఒక ఆప్షన్ చనిపోవాలి. ఇంకో ఆప్షన్ కాన్ఫిడెన్స్‌తో బతకాలి. అయితే అదేం చేస్తుంది? ఎగిరిపోయి కొండల్లో ఎక్కడో గుహల్లో వెళ్లి దాని రాళ్ళ మీద దాని ముక్కుని కొట్టి పదును పడుతుంది. దాన్ని షార్ప్ చేస్తుంది. రెక్కల్ని పీకేసుకుంటుంది. కాళ్ళ గోర్లని కొట్టి షార్ప్ చేస్తుంది. అలా ఒక నెల చేసి మళ్ళా తిరిగి కొత్తగా కాన్ఫిడెన్స్‌తో ఇంకా గట్టి కాన్ఫిడెన్స్‌తో వచ్చి పైకెళ్ళి కింద ఆహారాన్ని చూసి పడుతుంది. దాని కాన్ఫిడెన్స్ చూడండి ఎంత కాన్ఫిడెన్సు. ఎందుకంటే 40 సంవత్సరాలు అది చచ్చిపోవాలి. ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ కాన్ఫిడెన్స్‌తో బతకాలని. ఆ బతకాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో అది వెళ్ళి దాన్ని మళ్ళీ కొత్త జీవితం సృష్టించుకొని వచ్చి మళ్ళీ అది ఇంకొక 30 సంవత్సరాలు బతుకుతుంది. అలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక చిన్న పక్షి అండి ఒక కొమ్మ మీద కూర్చుంటుంది. దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దానిపైన దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉంటుంది. ఆ కొమ్మ మీద కాదు. కొమ్మ ఎప్పుడైనా విరిగిపోవచ్చు. కానీ రెక్కల మీద దాని రెక్కలు ఉంటుందా దాని మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి అది కొమ్మ విరిగినా ఎగిరి వేరే కొమ్మ మీద కూర్చుంటుంది. అంత కాన్ఫిడెంట్ పెట్టుకోవాలి మనిషి గూడా. మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. చాలామంది అంటుంటారు, ఎవరి మీద నమ్మొద్దు. చాలా చెప్తుంటారు. మీ మీద మీరు కాన్ఫిడెంట్ పెట్టుకోండి. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. అవును. మనం ఎప్పుడైతే ఇంకోళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటామో అప్పుడైతే మన కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోతుంది. అంతే కదండీ! మీరు జీవితంలో ప్రపంచం మిమ్మల్ని నమ్మాలంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి. ఏదైనా మీరు ఎన్ని టాలెంట్ ఉన్నా చేయలేరు. మీ టాలెంట్ మీరు గుర్తుపట్టండి. ఎందుకంటే చిన్నప్పుడు ఒక బాబు ఉండేవాడు. ఆ బాబు ఏం చేస్తాడంటే అందరూ ఎవరైనా చూస్తే చూడంగానే వాళ్ళ బొమ్మ గీసేవాడు టక చిన్నప్పుడు. ఓ 15 సంవత్సరాల పిల్లాడు. చూడంగానే ఇట్లా బొమ్మ గీసేవాడు అద్భుతంగా. కానీ అందరు చుట్టాలొచ్చిన వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ ముందు గీస్తే వాళ్ళేమంటారు? ఇదెందుకు చేస్తున్నావు? దీనికి వాల్యూ లేదు. రోడ్‌ల ఇట్లా బొమ్మ గీసి చాక్ పీస్‌తో బొమ్మ గీసి అందరు డబ్బులేస్తారు. ఒకప్పుడు అప్పుడు ఉండే అట్లా. బొమ్మ గీసి పక్కన కూర్చొని అందరు డబ్బులేసిపోతారు. కలర్స్ చాక్ పీస్‌తోని మొత్తం రోడ్‌ల అలా ఉండే. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చేవాళ్ళు. అలా అలా అయితది నీ పరిస్థితి. దీన్ని నమ్ముకోకు అని ఆ పిల్లగాడిని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేసేవారు. కానీ ఆ పిల్లగాడు ఏం చేస్తుండు? నమ్మలేదు వాళ్ళని. తన్ను తాను నమ్ముకున్నాడు. నమ్ముకొని అదే ఆర్ట్, అదే డ్రాయింగ్‌లా నేర్చుకొని కొన్ని కోర్సెస్ నేర్చుకొని పెద్ద లెవెల్ ఈరోజు యానిమేషన్ ఇండస్ట్రీలో 2డీ, 3డీ యానిమేషన్ ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయికొచ్చాడు. చూసారా? ఆ అబ్బాయి వాళ్ళని నమ్మింటే ఈరోజు ఈ స్థాయికొచ్చేవాడా? రాలేడు. అందుకని చాలామంది మన కాన్ఫిడెన్స్‌ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీ కాన్ఫిడెన్స్‌ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. వేరే వాళ్ళని నమ్మకండి. మీకు శక్తి ఉంది. మీరు చేయగలను అని కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. అప్పుడు మీరు చేయగలరు. వేరే వాళ్ళు నమ్మితే మీరు ఒక్క స్టెప్ కూడా వేయలేరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనిషి వాళ్ళని వాళ్ళు నమ్ముకోవాలి. వేరే వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళని నమ్మితే కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది.
జీవితంలో సక్సెస్ సాధించలేరు, పైకి వెళ్ళలేరు, ఏం సాధించలేరు. మీకు అర్థమైంది గదా! ఈ వీడియో ఎలా ఉందని మీరు చెప్పండి. మీకు ఉపయోగపడిందా? లేదా? ఇంకా ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు? నా కామెంట్‌లో చెప్పండి. ఇంకోటి చెప్పాను గదా! యూట్యూబ్ నుంచి కొత్త ఫీచర్ వచ్చింది. నాకు సూపర్ థాంక్స్. ఆ బటన్ నొక్కి మీ సపోర్ట్ నాకు తెలపండి. నా ఛానెల్‌ని ముందుకు మీరే నడిపిస్తున్నారు. చాలా థాంక్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.